నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. ఇటలీకి చెందినటువంటి ప్రధాని జార్జియా మెలోని ఆ దేశంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటిది అంటే ఆ దేశంలో బుర్కాను నికాబ్లను ధరించడాన్ని బ్యాన్ చేసింది. సో ఇది ఈమె చెప్పుడే కాదు, వీళ్ళ అధికార పార్టీకి చెందినటువంటి ముగ్గురు మంత్రులు ఆ దేశపు పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. సో ఎక్కడ కానీ అంటే దాదాపు బహిరంగ ప్రదేశాలైనటువంటి స్కూళ్లలో, కాలేజీలలో, యూనివర్సిటీలలో, రైల్వే స్టేషన్లు, తర్వాత ఎయిర్పోర్ట్లలో ఎక్కువ మంది జమ్ముగూడి ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ బుర్కాలను, నికాబ్లను ధరించొద్దని చెప్పి వీళ్ళు స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. సో ఎవరైనా ఇది మితిమీరి ధరించినట్లయితే వీళ్లకు 300 నుంచి వెళ్ళి 3000 యూరోల వరకు ఫైన్ విధిస్తామని చెప్తున్నారు. అంటే మన ఇండియన్ మనీ ప్రకారం చూసుకున్నట్లయితే 30,000 నుంచి దాదాపు 3 లక్షల పైన ఫైన్ కట్టవలసి ఉంటది ఒకసారి ధరించి ఇట్లా బయటకు వస్తే. సో ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా ఇట్లా తీసుకుంటారు యాక్షన్ అని చెప్తే, అంటే దాదాపుగా ఇటలీ దేశంలో 27% మంది ముస్లిం పాపులేషన్ ఉంది. ఇది ధర్మానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి చాలా మంది అయితే ఇట్లా వీటిని నిషేధించడాన్ని, బ్యాన్ చేయడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సర్లే ఏదో స్టెప్ తీసుకున్నారని చెప్పేసి కొంతమంది దీనిపైన మాట్లాడట్లేదు. మరి ఈ బ్యాన్ విధించడం అనేది ఓన్లీ ఇటలీలోనే జరిగిందా, ఇంతకుముందు ఎవరు చేయలేదా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 16 దేశాలలో స్ట్రిక్ట్లీ ఈ బుర్కాను, నికాబ్లను బ్యాన్ చేశారు. డెన్మార్క్ చూసుకోవచ్చు, ఫ్రాన్స్ చూసుకోవచ్చు, స్విట్జర్లాండ్ చూసుకోవచ్చు, ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి తజికిస్తాన్ చూసుకోవచ్చు, ఇటు చైనా, శ్రీలంక లాంటి దేశాల్లో ఇప్పటికే బుర్కాలను బ్యాన్ చేశారు. 2019లో శ్రీలంకలో టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ తాత్కాలికంగా ఈ బుర్కాను, నికాబ్లను వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు దాదాపు 100-150 మంది శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే విధంగా, అది బుర్కా, నికాబే కావచ్చు, ఇంకేదైనా వస్త్రం కావచ్చు, అలాంటి వస్త్రాలు ధరించి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరు చేసిర్రంటే ఎవరిని గుర్తిస్తారు, ఎవరిని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ శ్రీలంక ఫేస్ చేసింది కాబట్టి అప్పుడు బుర్కాను బ్యాన్ చేయడం జరిగింది. సో ఈమె కూడా సేమ్ దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఎందుకు మరి మీరు బ్యాన్ చేస్తున్నారు అని అడిగితే, ఎవరే కానీ ఒక బుర్కా లాంటిది, నికాబ్ లాంటిది ధరించి వచ్చినప్పుడు సో అది వేసుకొని వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళ, లేకపోతే మగవాళ్ళ, లేకపోతే వేరే దేశపుల్లా, లేకపోతే ఈ బుర్కా లోపల, నికాబ్ లోపల ఏమన్నా వస్తువులు కానీ ఆయుధాలు పెట్టుకొని వచ్చిర్రా అనేది ఎట్లా గుర్తిస్తారు? సో ఈ బుర్కా, నికాబ్లు ధరించి ఉన్నప్పుడు పక్కపుంటున్న పోలీసులే కావచ్చు, సైనికులే కావచ్చు, అంతేందుకు ముందున్నటువంటి కెమెరాలు కూడా వీళ్ళను గుర్తించలేవు. అంటే లోపల ఉన్నది ఈ బుర్కా ధరించింది ఎవరు అనేది గుర్తించలేవు. సో ఆ స్థాయిలో కెమెరాలు లేవు. బుర్కా వేసి ఉన్నా కానీ వీళ్ళు ఆళ్ళు అని గుర్తించే విధంగా స్కానర్ లాంటి సిస్టమ్ లేదు. ఒకవేళ ఉన్నా కానీ అది వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి కెమెరా ఒక మనిషి ఉన్నట్టు మాత్రమే చూపిస్తుంది. ఒక మనిషి ఇంకో మనిషిని బయట కనిపించే దాన్ని మాత్రమే చూడగలుగుతాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు సో ఏం చేయలేం కాబట్టి ముందు జాగ్రత్తగా జాతీయ భద్రతను, జాతీయ సెక్యూరిటీ, కంట్రీ సెక్యూరిటీ విషయాలు, మిగతా కారణాల వల్ల ఈ బుర్కాలను, నికాబ్లను బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి ఈ జార్జియా మెలోని ప్రకటన చేసింది. సో ఈ చట్టాన్ని తీసుకురావడానికి ఇంకొక కారణం ఏంది అని ఏం చెప్తుందంటే, వీళ్ళ ఏదైతే షరియా చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలు దేశ చట్టాలను మించే విధంగా, దేశంలో ఉన్నటువంటి భద్రతకు ముప్పు కలిగే విధంగా వాళ్ళ చట్టాలు ఉన్నాయి. దానివల్ల మిగతా ఉన్నటువంటి పౌరులందరికీ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఈమె చెప్తున్నది. అంటే ముస్లిం వేర్పాటువాదం ఇక్కడ ఏర్పడే ప్రమాదం ఉంది, దాన్ని అరికట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చినామని చెప్తుంది. ఇంకా కొన్ని వాక్యాలు ఏం చేస్తుందంటే, ఈ ఏదైతే ఇటలీలో మసీదులను ఏర్పాటు చేయడానికి, లేకపోతే ముస్లిం పాపులేషన్ పెంచడానికి అరబ్ కంట్రీస్ నుంచి, విదేశీ నుంచి వెళ్ళి చాలా ఫండ్స్ వస్తున్నాయి. సో ఇది చట్ట వ్యతిరేకము, ఇలాంటి డీటెయిల్స్ చూపించకుండా, ఇలాంటి ఆధారాలు చూపించకుండా చాలా ఫండ్స్ అయితే వస్తున్నాయి, ఇది దేశ భద్రత కూడా ముప్పే అని చెప్పేసి ఈ ఆర్థిక లావాదేవీల పైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. రిజిస్టర్ చేయబడని ఏదైతే మత సంస్థలు ఉంటాయో సో వాటిని కూడా బ్యాన్ చేస్తాము, అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఈమె చెప్తున్నది. అంటే ఏం చేసినప్పటికీ దేశ ప్రయోజనాలను, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని నేను తీసుకొచ్చినని చెప్పేసి జార్జియా మెలోని చెప్తున్నది. ఇప్పుడు యూరోప్ లోని పోలాండ్ లాంటి దేశాల్లో కూడా ముస్లిం వేరపాటువాదులు ఎక్కువ అతి చేస్తున్నారని చెప్పేసి పోలాండ్ లాంటి దేశాల్లో ముస్లింలను బయటకు వెళ్ళగొట్టండి అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నిటి దృష్ట్యా చాలా యూరోప్ దేశాలు అయితే భయపడుతున్నాయి. గతంలో కూడా శ్రీలంకలో 2019లో అక్కడ బ్యాన్ చేసిన తర్వాత భారతదేశంలో కూడా దీని మీద చాలా వరకు చర్చలు జరిగినాయి. ఈ శివసేనకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏమంటారంటే, శ్రీలంకలో అంటే రావణాసురుడు పుట్టినటువంటి శ్రీలంకలోనే బుర్కాను, నికాబ్లను బ్యాన్ చేస్తే రాముడు పుట్టినటువంటి ఈ భారతదేశంలో ఈ బుర్కాను, నికాబ్లను ఎందుకు బ్యాన్ చేయకూడదు అనే ఒక వాదనను శివసేన లాంటి పార్టీలు అయితే ముందుకు తీసుకొచ్చినాయి.
సో దీనిపైన అప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, చాలా చర్చలు జరిగినాయి. బీజేపీ లాంటి పార్టీ ఈ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, మేము దాని గురించి ఏమి ఆలోచిస్తలేమని చెప్పేసి అప్పుడు బీజేపీ లాంటి పార్టీలు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనం కొన్ని సినిమాలో చూడొచ్చు, హీరోయిన్ ని కలవడానికి హీరో మరియు వాళ్ళ గ్యాంగ్ కలిసి బుర్కా లాంటిది ధరించి వాళ్ళ ఇంట్లోకి పోయి మాట్లాడి కొన్ని సినిమాలు అయితే వాళ్ళని తీసుకొని బయటకు వస్తారు. అంటే ఇక్కడ ఏంది, ఒక పర్సన్ ఆడవాళ్ళ మగవాళ్ళ తిలకుంటా బుర్కా వేసుకొని పోతుర్రు, తర్వాత ఆ వ్యక్తిని తీసుకొని బయటకు వస్తారు. మీరు సినిమాలో గమనించే ఉంటారు. సో ఇది సినిమా వరకు కామెడీగా చూసుకున్న వరకు ఓకే, కానీ జాతీయ భద్రత విషయంలో కూడా ఇలాంటిది జరిగితే, ఎవరైనా ఇలాంటి వస్త్రాలు ధరించి అసాంఘిక శక్తులు వస్తే ఏమైనటువంటి ప్రమాదాలు జరిగితే ఏం చేసుడు అనే దానిపైన చాలా దేశాలు అయితే ఆలోచిస్తున్నాయి. సో యూరప్ దేశాలు కూడా, దాదాపు ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా, మొన్న ఒక వీడియో మనం చూసినాము, ఒక సెనేటర్ ఏం చేస్తారంటే, ఆమె ఆ దేశ నాయకురాలు బుర్కా వేసుకొని పార్లమెంట్ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ విచిత్రంగా చూస్తారు, అంటే ఎవరు అని వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. సడన్ గా ఒక అమ్మాయి వచ్చేసరికి గుర్తుపట్టగలేకపోతారు. సరే ఆమె ఏం చెప్తుంది అంటే, ఇట్లుంది సిచ్యువేషన్, ఒక వ్యక్తి వచ్చినప్పుడు నేనే అయినప్పటికీ మీరు గుర్తించలేకపోయారు, సో ఇలాంటి బుర్కాలను ఇలాంటి నికాబులను మనం బ్యాన్ చేయాలని చెప్పేసి ఆస్ట్రేలియా కూడా ఒక వాదన మొదలైంది. ఈ జార్జియా మెలోని ఏం చెప్తుందంటే, కనీసం ఇప్పుడు బహిరంగ ప్రదేశాలు అయినటువంటి స్కూల్లో కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల్లో కనీసం ముఖము మెడ కనిపించే విధంగా వస్త్రాలు ధరించాలి అని చెప్పి చెప్తున్నది. ఇది ఓన్లీ ముస్లింలకు సంబంధించే కాదు, ఏ ధర్మం వాళ్ళైనా సరే కనీసం ముఖమును మెడ గమనించే అంటే కనబడినట్టయితే వీళ్ళు ఎవరు అని గుర్తించే విధంగా ఆస్కారం ఉంటది. సో ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఈ మెలోని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఈమె ఏం చెప్తుందంటే, నేను తీసుకొచ్చినటువంటి ఈ చట్టము మహిళల భద్రతకు, మహిళల హక్కులను పరిరక్షించే విధంగా నేను ఈ చట్టాన్ని తీసుకొచ్చిన అని చెప్తుంది. సో ఎందుకంటే దీంట్లో అంటే ఈ చట్టంలో ఈమె తీసుకొచ్చినటువంటి ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే, కన్యత్వ పరీక్షలను రద్దు చేస్తుంది. సో ఈ కన్యత్వ పరీక్షలు అనేది ఎంత దారుణం అంటే, కొన్ని ధర్మాల్లో ఇది ఉందా అంటే ఉంది, కొన్ని ధర్మాల్లో కొన్ని వర్గాలు ఏమైతే పెళ్లి చేసుకునే ముందు కన్యత్వ పరీక్షలు అంటే టెస్ట్ చేస్తారంట. సో అట్లా చేసిన తర్వాతనే పెళ్లి చేసుకుంటారు. సో ఇది ఎంత చండాలమైనటువంటి పద్ధతి అంటే, సో ఇది ఇప్పటికి కొన్ని వర్గాలలో ఉంది కాబట్టి దీన్ని నిషేధిస్తూ ఆమె చర్యలు తీసుకుంటుంది. అంటే ఈ చట్టంలో ఆమె తీసుకొచ్చింది. మహిళల భద్రతకు, మహిళల మనోభావాలు కాపాడే విధంగా ఈ చట్టం తీసుకొస్తున్నా అని చెప్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఫోర్స్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా బ్యాన్ చేస్తున్నాము, వాటిపైన చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నది. ఈ ఫోర్స్డ్ మ్యారేజెస్ దాదాపు 70% వరకు అమ్మాయిలే ఎక్కువ ఫోర్స్ చేయబడతారు. 30% 20% మగవాళ్ళ ఫోర్స్కు గురైనప్పటికీ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఎక్కువ స్థాయిలో మహిళలను, అమ్మాయిలనే ఈ ఫోర్స్ చేస్తారు కాబట్టి సో ఆ విధంగా ఉండకుండా ఉండాలని చెప్పేసి ఈమె ఈ చట్టంలో కొన్ని అంశాలను కూడా చేర్చింది. సో అందుకోసమని పూర్తిగా అంటే తీవ్ర స్థాయిలో దీనిపైన విమర్శలు రావట్లేదు. అంటే కొంతమంది ధర్మానికి సంబంధించిన అంశం కాబట్టి, సో ఇది మా ఆచార సాంప్రదాయాలు కాబట్టి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. కాకపోతే ఈ మహిళల హక్కులను పరిరక్షించడం కావచ్చు, మనోభావాలు కావచ్చు, వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా చాలా మంది అయితే దీన్ని వాళ్ళు కూడా సానుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఈ బుర్కా నికాబ్ల గురించి కొంతవరకు మనం మాట్లాడుకున్నట్లయితే, చాలా మంది ఇప్పుడు నేను ఒకానొక సందర్భంలో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసిన. ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏమైందంటే, విపరీతమైనటువంటి జనం ట్రైన్లా, అది ఎండాకాలం టైం, సమ్మర్ సీజన్లో కాబట్టి మొత్తం గాలడకుండా ఒక్కొక్కరికి చెమటలు పట్టి మొత్తం బట్టలు తడిసిపోయేటువంటి సిచ్యువేషన్. సో చాలా మంది క్రౌడ్ లో ఉన్నటువంటి చాలా మంది, ఒక అమ్మాయి, ఒక మహిళ, సారీ కట్టుకున్నటువంటి ఒక మహిళ, ప్లీజ్ కొంచెం జరగండి నాకు ఇబ్బంది అవుతుంది, అవస్థ అవుతుంది అని చెప్పుకుంటూ వాళ్ళను పక్కకు నెట్టుకుంటూ మరి గాలాడే ప్రదేశానికి వచ్చి నిల్చుంటది. కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతుంది, అబ్బా కొద్దిగా అయితే నాకు ఇబ్బంది అవుతుండే అనే విధంగా ఆమె మాట్లాడుతుంది. అదే సిచ్యువేషన్ లో ఇంకొక మహిళ, ఇలాగే బుర్కా ధరించి ఉన్నటువంటి ఒక మహిళ అదే క్రౌడ్ లో ఉంటది, కాకపోతే బయటకు రాలేకపోతుంది. మామూలుగా వీళ్ళు బుర్కా కానీ నికాబులను ధరించేటప్పుడు ఏం చేస్తారంటే, లోపల ఒక డ్రెస్ ఉంటది, తర్వాత దాని మీదకి వెళ్ళి పూర్తిగా శరీరం కప్పి ఉంచే విధంగా మొత్తం ఈ బుర్కా కానీ నికాబులను ధరిస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ లో మొత్తానికి అసలు గాలి ఆడక సఫకేషన్ అయిపోయి ఆ మహిళ అక్కడనే కళ్ళు తిరిగి పడిపోయింది. సో పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఎట్లుందంటే, సో వీళ్ళ ఆచార సాంప్రదాయాలు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటాయి కాబట్టి పక్కన ఉన్నటువంటి మహిళలు కూడా ఎవరైనా కింద పడిపోతే ఏం చేస్తారు, కొంచెం వాటర్ జల్లో లేకపోతే వాటర్తో తుడిచో వాళ్ళను లేపే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఆ బుర్కాను వాళ్ళు ముఖం పైన ఉన్నటువంటి ఆ తెరను తీయడానికి భయపడుతున్నారు. సో వేరే వాళ్ళు తీయట్లేదు. సో పక్కనే ఉన్నటువంటి ఇంకొక ముస్లిం మహిళ, ఆమె వచ్చి ఆ పరదను కొంచెం తీయనట్టుగా తీస్తుంది. మొత్తం అసలు గాలి అయ్యేటట్టు కాదు, ముఖం కనబడేటట్టు కాదు, తీయనట్టు తీసి వాటర్ చల్లుతుంది.
సో చల్లిన తర్వాత ఆమె లేచి కూర్చుంటది. కూర్చున్న తర్వాత ఇలా సోయి తప్పి పడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది వాటర్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా స్వీట్ లాంటిది, బిస్కెట్ లాంటిది, చాక్లెట్ లాంటిది ఇవ్వడము చేస్తారు. సో అట్లా చేస్తే ఆమె వాటర్ తీసుకుంటలేదు, వాటర్ ముఖం కడుకుంటలేదు, తర్వాత ఈ స్వీట్ బిస్కెట్ లాంటివి కూడా తీసుకుంటలేదు. అంటే ఇది సిచ్యువేషన్ ఎట్లుందంటే ప్రాణాపాయ సిచ్యువేషన్ లో కూడా, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా దాన్ని వాళ్ళు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తలేరు. ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా కనీసం ఈ బుర్కాను కానీ పరదాన్ని కొంచెం తీసి వాళ్ళు ఐస్ క్రీమ్ తినలేని సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఒకసారి గమనించాలి. 100% మంది మహిళలు నిజంగానే దీన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారా, వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు దీన్ని ధరిస్తున్నారా, మనస్ఫూర్తిగానే వాళ్ళు ఆచరిస్తున్నారా, లేదంటే బలవంతంగా వీళ్ళపైన దీన్ని రుద్దుతున్నారా, ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉండాలి, ఇలాగే చేయాలని రుద్దుతున్నారా అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా దీనిపైన ఒక సర్వే చేపట్టి చేయాలి. ఇప్పుడు స్విట్జర్లాండ్ అనేటువంటి దేశంలో బుర్కాను నిషేధించారు. కాకపోతే నిషేధించినటువంటి టైంలో వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దాంట్లో 50% కంటే ఎక్కువ మంది నిషేధించాలని చెప్పిన తర్వాత అక్కడ స్విట్జర్లాండ్ లో నిషేధించడం జరిగింది. సో ఇప్పుడు ఇటలీలో దాదాపు 27% ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు దాంట్లో కూడా తక్కువ మంది దాన్ని వ్యతిరేకిస్తారు. సో ఇట్లా చాలా దేశాల్లో కూడా ఇప్పటికీ దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. బుర్కా నిషేధించాలి, దీనివల్ల అసాంఘిక శక్తులు కూడా ఎలాంటి సంఘటనలు చేసినా మనం ఏం చేయలేకపోతున్నాము. తర్వాత మహిళల స్వేచ్ఛకు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళకి ఇబ్బందులు కలిగించే విధంగా కూడా ఉందని చెప్పి చాలా మంది వాదిస్తున్నారు. దాదాపు దీని గురించి భారతదేశంలో కూడా చాలా వరకు చర్చలు జరిగినాయి. కాకపోతే ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తాయి. సో మరి ఈ జార్జియా మెలోని ఇటలీ దేశం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం గురించి, సో ఈ బుర్కాలను నికాబ్లను బ్యాన్ చేసిన గురించి మీరేమనుకుంటున్నారు? సో మిగతా దేశాల్లో ఎలాగైతే బ్యాన్ చేశారో ఇండియాలో ఇంతకుముందు కూడా దీని గురించి చర్చలు జరిగినాయి. సో ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఆడవాళ్లకు నిజంగానే దీనివల్ల వాళ్ళకు స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందా? వాళ్ళ మనోభావాలకు ఏదైనా ఆటంకాలు జరుగుతాయా? ఎంతవరకు మహిళలకు ఇది కరెక్ట్, ఎంతవరకు కాదు అని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీరు చేసినటువంటి కామెంట్లను బట్టి మళ్ళీ ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను.